రాజస్థాన్లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన జాగ్వర్ యుద్ధ విమానం కుప్పకూలిపోయింది. రాజస్థాన్ని చురు జిల్లా బనోడా గ్రామం సమీపంలో బుధవారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఈ విమానం కుప్పకూలింది. పొలంలో పడిన విమాన శకలాలు పెద్ద ఎత్తున కుప్పకూలడంతో పెద్ద ఎత్తున శబ్దం వచ్చింది. ఆ ప్రాంతమంతా పొగలు వ్యాపించాయి. ఈ దుర్ఘటనలో ఓ పైలట్ స్పాట్లోనే చనిపోయినట్టుగా సమాచారం అందుతోంది. ప్రమాదం తర్వాత ఆ పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విమానం కూలిన సమాచారం అందిన వెంటనే పోలీసు, జిల్లా యంత్రాంగ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మరోవైపు భారత సైన్యం, వైమానిక దళ అధికారులు బృందాలు కూడా ఈ ప్రదేశానికి చేరుకున్నాయి. రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. మీరు స్క్రీన్లో చూస్తున్నారు విజువల్స్. ఏవైతే విమాన ప్రమాదానికి సంబంధించిన ప్రాంతంలో, విమానం కుప్పకూలిన ప్రాంతంలో అక్కడ మంటలు వ్యాపించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. మంటలతో పాటు అక్కడ భారీ ఎత్తున అక్కడ జనం ఉన్నారు. అక్కడ పొలాలు, పంట పొలాలని తెలుస్తుంది చాలా స్పష్టంగా. పొలాల సమీపంలోనే ఈ విమాన ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు అక్కడే విమాన శకలాలు అక్కడక్కడ అంటే ముక్కలై పడిపోయిన సీన్లు కూడా చూడొచ్చు. ఇదంతా పంట పొలాలు, దూరంగా మంటల విమానం కుప్పకూలిన ప్రాంతంలోనే అంటే ముక్కలైపోయింది విమానం అంతా చాలా స్పష్టంగా. ఈ సంఘటన చూసిన వెంటనే అక్కడ ఉన్న రైతులు ఒకసారిగా ఆందోళనకు గురయ్యారు, భయపడ్డారు. ఇది ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన జాగ్వర్ యుద్ధ విమానం అని తెలుస్తోంది. విమానానికి శకలాలకు సంబంధించిన విజువల్స్ మనం అక్కడ చూస్తున్నాం. ఇటువంటి సిచ్యువేషన్ నిజంగా అక్కడున్న రైతులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక విమానం వచ్చి తమ పంట పొలాల్లో పడిపోతున్నారు, ఎవరు అంచనా వేయరు. అయితే విమాన ప్రమాదాన్ని చూసేందుకు అక్కడికి భారీ ఎత్తున జనం పరుగులు తీసుకొస్తున్నారు. మీరు స్క్రీన్లో చూడొచ్చు విజువల్స్. జనం చూడండి ఏ స్థాయిలో వస్తున్నారో. అక్కడ దాదాపు వందల మంది కనిపిస్తారు ఒక్కసారి. ఎందుకంటే అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత ఫ్లైట్ యాక్సిడెంట్ అనేది అతి పెద్ద భయానక పరిస్థితుల్ని క్రియేట్ చేస్తుంది. అయితే ఈ విమాన ప్రమాదాన్ని చూడడానికి జనం కుప్పలు తెప్పలుగా అక్కడ పరిగెత్తుకుంటూ వస్తున్నారు. అక్కడ విడిపోయి ముక్కలుగా పడిపోయిన శకలాల దగ్గరికి వెళ్ళి వాటిని పరిశీలిస్తున్నారు. ఇటు జిల్లా యంత్రాంగం, పోలీసులు కూడా అక్కడికి వచ్చారు. ఐఏఎఫ్ బృందాలు కూడా, వైమానిక శాఖతో పాటు ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బృందాలు కూడా అక్కడికి వచ్చి విమాన ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. ఇది యుద్ధ విమానం కావడంతో దీనికి సంబంధించి ఒక ప్రత్యేక విచారణ ఉంటుంది. ప్రమాదానికి గల కారణం ఏంటో తెలియాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ఫ్లైట్లో ఉన్న పైలట్ కూడా అక్కడికక్కడే చనిపోయినట్టుగా, తునాతుంకలనిపోయినట్టుగా ఆయన శరీరం అర్థమవుతుంది. అక్కడక్కడ మంటలు కూడా కనిపిస్తున్నాయి. ఇంకా మంటలు ఆరని పరిస్థితి. ఇది గ్రామీణ ప్రాంతం కావడంతో అక్కడి ప్రజలు కూడా వణికిపోయారు. అసలేంటి యుద్ధ విమానం ఎక్కడి నుంచి వచ్చింది? అసలే పాకిస్తాన్ నుంచి వాళ్ళకి రాజస్థాన్లో ఉన్న వాళ్ళకి పాకిస్తాన్ నుంచి వచ్చే అనుభవాలు చాలా స్పష్టంగా తెలుసు. డ్రోన్స్, అట్లాగే పాకిస్తాన్ కొన్ని బాంబు ప్రయోగాలు, సీజ్ ఫైర్ ఉల్లంఘించి అనేక సార్లు భారత్ పైన కాల్పులకు తెగపడిన సందర్భాలు ఉన్నాయి. చాలాసార్లు డ్రోన్లని దొంగతనంగా ఇన్ఫర్మేషన్ సేకరించడానికి డ్రోన్లని పంపించిన సందర్భాలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో భారత వైమానిక దళానికి సంబంధించిన ఈ విమానం కూడా కుప్పకూలడంతో ఒకసారిగా అక్కడ జనం టెన్షన్ అవుతున్న సీన్ మనకు కనిపిస్తుంది. చూడండి ఒకసారి ఎట్లా వచ్చారో. ఒకసారి ఆ స్క్రీన్లో చూస్తే ఇంతగానం జనం పరిగెత్తుకుంటూ వచ్చారంటే అది భయమా లేకపోతే క్యూరియాసిటీ అర్థం కాని పరిస్థితి. పక్కా ముందు భయపడి ఉంటారు. ఆ తర్వాత కూలిపోయింది మన భారత వైమానిక దళానికి సంబంధించిన విమానం అనే ప్రచారం అక్కడ జరిగింది. దీంతో సమీప గ్రామాల్లో ఉన్న జనాలు పరిగెత్తుకుంటూ వచ్చారు. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది ప్రమాదం అని చూసే ప్రయత్నం చేశారు. అయితే ప్రస్తుతానికైతే అక్కడ పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేస్తున్నారు. ఆ సిచ్యువేషన్ని అక్కడున్న అంటే జనాన్ని తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే ఇప్పుడు విమానం ఏదైతే కూలిందో దానిపైన ఒక సమగ్రమైన విచారణ జరగాల్సి ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన సాక్ష్యాలు కానీ ఇతర ఆనవాళ్లు కానీ తొలగిపోకుండా వాటిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని బ్లాక్ బాక్స్ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకొని ప్రమాదానికి గల కారణం ఏంటో ముందే విచారించే అవకాశం కనిపిస్తుంది. ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన యుద్ధ విమానం. ఈ యుద్ధ విమానం కుప్ప కూలిపోవడం వల్ల కూడా కొంత ఆసక్తికర అంటే కొంత చర్చ జరుగుతుంది. ఎందుకు ఈ సంఘటన జరిగింది, యుద్ధ విమానం ఎలా కుప్ప కూలిందనే చర్చ కూడా జరుగుతుంది. మొత్తానికి రాజస్థాన్లో జరిగిన ఈ విమాన ప్రమాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతుంది. ఆ వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విమాన ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనుకుంటున్నారు? అంటే భారత్ దగ్గర ఉన్న జాగ్వర్ మోడల్ యుద్ధ విమానాల్లో ఫెయిల్యూర్స్ ఏమైనా ఉన్నాయనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటనేది ఈ వీడియో కింద కామెంట్ చేయండి. లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ లైవ్, అట్లాగే సుమన్ టీవీ డిజిటల్ లైవ్ చూడండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఈస్ తిరుమల్ సైనింగ్ ఆఫ్.